హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది కదా, మన రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ. సో నేను కూడా అదే రోజు మా మందిరాన్ని ఓపెన్ చేయాలి అని చెప్పి సంకల్పించాను అనమాట. నాకు ఆల్రెడీ ఒక మందిరం ఉందండి, కాకపోతే అది కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో మేము కొత్తగా చేయించాలని చెప్పి ట్రై చేస్తున్నాము. అంతకుముందు కొంత వుడ్ వర్క్ జరిగినప్పుడు, కార్పెంటర్ వర్క్ అది జరిగినప్పుడు చేయించుకుందామని చెప్పి మాట్లాడామన్నమాట. కానీ మిగతా వర్క్ అంతా చేసి మందిరం ఒకటి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 6 months, అరౌండ్ ఆగస్ట్లో ఎప్పుడో కొంత వర్క్ జరిగింది. మళ్ళీ ఒక 6-7 months తర్వాత మళ్ళీ ఆయనే వచ్చి నేను చేస్తాను అని చెప్పి ఒక 10-15 days బిఫోరు అలాగే చేసి మొత్తానికి తీసుకొచ్చి ఇచ్చారండి. 1 or 2 days బిఫోర్ కరెక్ట్గా, అంటే సాటర్డే మాకు మళ్ళీ ఈ మందిరం డెలివరీ చేశారనమాట. వచ్చి ఫిట్ చేసి వెళ్ళారు. ఇది ఒక అద్భుతమైన విషయంలాగా మాకు అనిపించింది అనమాట. సో ఈరోజు జరగాలని చెప్పి 6 months ఆగింది. అందుకని ఈ ముహూర్తానికి మంచిగా రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజే మా మందిరాన్ని కూడా ఓపెన్ చేయాలి అని చెప్పి రాసిందనుకుంటా. సో అందుకని ఇలా జరిగింది. చాలా హ్యాపీగా చక్కగా ఆ రోజు మేము ఇలా మందిరాన్ని ఓపెన్ చేయించాము పిల్లల చేత. అదొక మెమరీగా ఉండాలని చెప్పి ఈ వీడియో కూడా తీసాను అనమాట. చూసేయండి. ఇదనమాట మా మందిరం. ఇంతకుముందు చిన్న స్టైల్లో ఒకటి ఉండేది, కాకపోతే అది అంత కన్వీనియంట్గా లేదనమాట. అందుకని లేటెస్ట్గా వచ్చిన ఈ మోడల్తో చేయించుకుందామని, దట్టు కొంచెం హైట్లో పెట్టుకుని పైన కూర్చుని చేసుకునేటట్లుగా మోడల్ చేయించామన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది లోపల పెట్టిన లైట్ రిమోట్ ఆపరేటింగ్లో ఉంటుందన్నమాట. కలర్స్ చేంజ్ అయ్యే లైట్ పెట్టించాము. మందిరంలో అలా కలర్స్ మారుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. బ్యాక్గ్రౌండ్లో ఉండే లైట్ మాత్రం పర్మనెంట్గా అట్లా ఎల్ఈడి లైట్ ఉంటుంది. పైన మాత్రం ఇలా కలర్స్ చేంజ్ అయ్యేది రిమోట్ ఆపరేటెడ్ లైట్ సెట్ చేసాం. ఇవి రాముడు అక్షింతలండి. ఇవి మా అత్తయ్య గారు మొన్న స్వీట్స్ అండ్ పికిల్స్ అలా పంపించారు కదా. సో వాటితో పాటు రాముడు అక్షింతలు కూడా మాకు పంపించారనమాట. యాక్చువల్గా మాకు రాలేదు మా అపార్ట్మెంట్లోకి. ఎలా అని చెప్పి మేము అనుకుంటుంటే వాటితో పాటు నేను పంపిస్తాను, మాకు వచ్చినాయని చెప్పి మాకు పంపించారనమాట. నేను అవి ఇంకొంచెం అక్షింతల్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా, ఎవరికైనా అవసరమైనా కూడా ఇవ్వచ్చు అని చెప్పి వాటిని అలా ఎక్కువ అక్షంతల్లో కొన్ని కలుపుకొని కొన్ని మేము వేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అనుకున్నవన్నీ చక్కగా జరిగితే అక్షింతలు, అలాగే మందిరం అన్నీ అనుకున్నట్లుగా చక్కగా టైంకి వచ్చాయన్నమాట. అదంతా మనకి జరగాలని రాసుంటే జరుగుతుంది అంటారు కదా. సో అలా మేము దాన్ని అలా గొప్పగా ఫీల్ అవుతున్నాము, ఇలా జరిగింది మాకు అని చెప్పి. అలాగే మందిరం ఓపెనింగ్ అక్కడ ఎలా అయితే జరుగుతుందో దాన్ని మేము కూడా ఒక చక్క మెమరీ లాగా బాగుంటుంది కదా అని చెప్పి ఒక రిబ్బన్ అది కట్టి దాన్ని పిల్లల చేత ఓపెన్ చేయించానమాట. అదొక మెమరీ లాగా బాగుంటుంది కదా. లాస్ట్ టైం మేము కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అవన్నీ చేయడం కుదరలేదు. సో ఇలా అనుకోకుండా ఇలా జరిగింది కాబట్టి దీన్ని ఇలా చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అలాగే రాముడి ఇది ఉంటుంది కదా మనకి, కాషాయ వస్త్రం, అది కూడా తెచ్చుకున్నాము మందిరంలో పెట్టుకోవడానికి అని చెప్పి. అది ఇలా హ్యాంగ్ చేశాను, తర్వాత మళ్ళీ మారుస్తాను. ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను. అది కూడా పెట్టగానే మందిరానికి చాలా అందం వచ్చింది అనిపించింది.
ఇంకా మా పిల్లలిద్దరూ చక్కగా పట్లంగా జాకెట్ వేసుకుని చక్కగా రెడీ అయ్యారు. మందిరం మీ చేత ఓపెన్ చేయిస్తాను, చక్కగా రెడీ అవ్వండి అని చెప్పాను. సో వాళ్ళు కూడా నీట్గా డ్రెస్ చేసుకుని వచ్చారనమాట. ఇలా రిబ్బన్ ఓపెన్ చేశారు పిల్లలిద్దరూ. అలాగే ఇంకా డోర్స్ ఓపెన్ చేసి మీరే చెయ్యండి, ఫస్ట్ ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములు అంటారు కదా, సో వాళ్ళ చేత చేయిస్తే ఇంకా మంచిదని చెప్పి మా పిల్లలిద్దరి చేత ఓపెన్ చేయించి ఫోటోలు అలాగే చిన్న చిన్న విగ్రహాలు అందులో అలంకరింపజేశానమాట పిల్లల చేత. ఈ డోర్స్ అలా మనం లోపలికి తోసుకుని పూజ చేసుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుందండి. ఆ మోడల్స్ అట్లా లోపల స్లైడ్ అయ్యేటట్టుగా డోర్స్ పెట్టించామన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అందరూ అలాగే పెట్టిస్తున్నారు. డోర్స్ అలా లోపలికి వెళ్ళేటట్టుగా మనం పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు మనకి కాళ్ళకి చేతులకి అడ్డంగా తగలకుండా ఉంటుందన్నమాట. కొత్త మందిరం కదా, బయట ఎలాగైతే బొట్టు పెట్టుకున్నామో అలాగే లోపల కూడా పసుపు రాసి బొట్టు పెట్టమని మా పిల్లలకి చెప్పాను అనమాట. ఒకళ్ళు పసుపు రాశారు, ఒకళ్ళు బొట్టు పెట్టారు. ప్రస్తుతానికి పాత ఉన్న ఫోటోలే పెట్టేస్తున్నామండి లోపల సరిపడినన్ని. తర్వాత కొంచెం ప్లాన్ ఉంది, వెనకాల వేరే టైప్లో ఫోటో ఫ్రేమ్స్ అవి ఆర్డర్ మీద చేయించాలని చెప్పి, సిల్వర్ ఫ్రేమ్ అలాంటివి. సో ప్రస్తుతానికైతే నిన్నే వచ్చింది కాబట్టి మాకు టైం లేదు, ఓపెనింగ్ టైంకి ఇవాళే చేయాలి అని చెప్పి అనుకున్నాను కదా, అందుకని ఉన్నవి పెట్టి రామచంద్రమూర్తి అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటోలు ఉన్నాయి కదా ఇంట్లో, మెయిన్గా ఉండే ఫోటోలు మాత్రం ఉన్నవి పెట్టామన్నమాట ప్రస్తుతానికి. తర్వాత మిగతావన్నీ 1 by 1 అరేంజ్ చేసుకున్నాం. ఇవాళ రాముడి పూజ అది చేసుకోవాలి కదా, ఫోటోతో పాటు మట్టి విగ్రహం ఇంట్లో బొమ్మలతో పాటు ఉందన్నమాట. సో అది కూడా తీసుకొచ్చి చక్కగా అలంకరించుకున్నాము. అలాగే మిగతావన్నీ మా పిల్లలు అక్కడ అరేంజ్ చేస్తున్నారు.
నేను ప్రసాదంగా పానకం, వడపప్పు, చరిమిడి అలాగే గోధుమ రవ్వ ప్రసాదం చేశానన్నమాట. సో అదే నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఇక మీకు తెలిసిందే కదా, ఈయన చూపించగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ స్పెషల్ అకేషన్ అయినా సరే స్వామివారికి ఇలా అలంకారం జరగాల్సిందే. చక్కగా మంచి దండ తెచ్చి అలంకరించి ధూపం వేసి చక్కగా స్వామిని అలంకరించుకుంటాము. అప్పుడే మాకు ఆ అకేషన్ కంప్లీట్గా అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి స్వీట్స్ అవి కొన్ని తెప్పించాను అనమాట. ధార్వాడ్ పేడ. మా కమ్యూనిటీలో చిన్న అకేషన్ జరుగుతోంది. పైన ఇట్లా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇలా అక్షింతలు అందరూ కలిసి దీపాలు పెట్టుకోవడం, రంగోలీ ఇలా చేసుకుందామని అనుకున్నారనమాట. సో వాళ్ళందరూ తీర్థప్రసాదాలు అవి ఇస్తున్నారు. నేను కూడా ఇలా స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనిపించింది. అదొక హ్యాపీనెస్ కదా. మంచి అకేషన్ జరిగింది మన దేశంలో, అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదే. నేను కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇలా ఇచ్చాను అనమాట. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్.